తాడిగడప మున్సిపాలిటీ, కానూరు గ్రామం ఉమాశంకర్ నగర్ మరియు అమరావతి కాలనీ 3వ లైన్ సీసీ రోడ్డును పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు. నాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల వద్దకు పాలన అనే నినాదంతో ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, అమరావతి కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇంత శ్రమపడే నాయకుడు మనకు దొరకడం మన నియోజకవర్గం అదృష్టం. నిజంగా మనందరికీ తెలుసు రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ఇంతకుముందు. దాని గురించి కొత్తగా చెప్పుకోకర్లా. రోడ్డు అంటే మట్టి, బురద, గుంటలు. ఈ అధ్వాన పరిస్థితి చూసి మన ఎమ్మెల్యే గారు ఇది గుంటలు పూడ్చే కార్యక్రమంతో సరిపెట్టుకోవడం కాదు అని చెప్పేసి అద్భుతమైన రోడ్డు. ఈ రోడ్డు ఇప్పుడు చూడండి, మన ఎయిర్పోర్ట్ రన్వే లాగా తయారు చేసి ఆ డిజైన్ కూడా చూడండి, అంటే బ్రహ్మాండంగా తయారు చేశారు. దీన్ని మనకి గిఫ్ట్గా ఈరోజు ఇవ్వడానికి వచ్చారు మన ఎమ్మెల్యే గారు మన దగ్గరికి. అందుకు మన సంతోషాన్ని, మన ఆనందాన్ని కరతాళ ధ్వనుల ద్వారా అందరూ కూడా ఒకసారి మళ్ళీ గట్టిగా మన ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాను. ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు మన రోడ్ల దుస్థితి గురించి పర్సనల్గా చెప్పడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ మీరు అన్ని రోడ్లు చేయించడం జరిగింది సార్. ఇప్పుడు మీకు 5వ రోడ్డు సార్. దాని ముందు వరకు వచ్చిన రోడ్లన్నీ కూడా ఒక 53 కుటుంబాలు ఆ రోడ్లో నివాసం ఉంటున్నాయి సార్. బాగా వర్షం పడితే మోకాళ్ళలో గుంటవుతుంది. కాస్త అది కొంచెం నెక్స్ట్ ప్రయారిటీ కింద అది ఒకటి చేసి పెట్టండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే ఒకప్పుడు ఒక రోజుల పాటు ఉండేవాళ్ళు. ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎంత ఈజీగా వెళ్ళిపోయి నిలబడి మన సమస్య చెప్పి ఒక్క సెకండ్లో పరిష్కారం చేశారంటే, నేను 70 ఏళ్ళ వయసు ఉంది, నేను కూడా బ్యాంకులో జ్వరం చేశాను. కానీ అసలు అంత స్పీడ్గా రియాక్ట్ అయ్యి సేమ్ మున్సిపాలిటీలో చిన్న పనే కానీ అసలు ఆయన హ్యాండిల్ చేసిన పద్ధతి చూస్తే మా సర్వీస్లో మేము అలా చేయలేదేమో అనిపిస్తుంది. జోన్ల మేనేజర్గా ఉండి కూడా నిజంగా చాలా కృతజ్ఞతలు అండి. మీరు ఎప్పుడు చూసినా వార్తల్లో కానీ లేకపోతే గ్రామాల్లో కానీ తిరుగుతూ బురదలోనూ మీరు ఇంత అభివృద్ధికి దారి చూపుతున్నారంటే మా కృతజ్ఞతలు. Honorable MLA Garu, I would like to thank you very much for building this cement road for our colony. We were all very happy for you building this cement road for our colony. Before whenever it rained, there used to be lot of muddy holes in the ground and we could not even walk from this side to the other side. But because of you, we now have a cement road in our colony and we are very thankful and grateful for it. Thank you. ప్రభుత్వం వచ్చిన 1 ఇయర్లోనే 7 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి రోడ్డు ఎంత గుంతలుగా ఉండేదో, ఎంత దరిద్రంగా ఉండేదో మా అందరికీ తెలుసు. రోజు స్కూల్ పిల్లలకి క్యారేజీలు పట్టుకెళ్తూ రోజు తిట్టుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఆ ప్రభుత్వంలో కనీసం మట్టేమని అడగడానికి కూడా మాకు ధైర్యం లేకుండా పోయింది. ఎందుకంటే ఆ ప్రభుత్వం గురించి అందరికీ తెలుసు కాబట్టి. ఈ రోడ్డు వేసినందుకు చాలా కృతజ్ఞతలు సార్. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర మనీ లేదని కూడా మాకు తెలుసు, అర్థం చేసుకుంటాం మేము. కానీ వీలు పడితే మాత్రం ఈ స్ట్రీట్లన్నీ వేస్తారని అనుకుంటున్నాం. వీలు పడితే కాదు, వీలు పడిద్ది. ఇంకా పిల్లల ఆనందంకి అయితే అవధులు లేవు సార్. ఈ రోడ్డు వేసిన తర్వాత పిల్లలందరూ రోజు ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా, పెద్దవాళ్ళు కూడా ఆనందంతో చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ. నెక్స్ట్ ఈ రోడ్లు కూడా వేయాలని కోరుకుంటూ కృతజ్ఞతలు. కాలనీ సమస్యలే చెప్పారు, కాకపోతే ఎమ్మెల్యే గారి దగ్గర మన కాలనీ రికార్డు మొత్తం ఉంది. ఆయన ఫ్లెక్సిబిలిటీ చూసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఎన్ని చేసి పెడతారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుంది. మనకి రాష్ట్ర లెవెల్లో భరోసా ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి అదేవిధంగా ధైర్యాన్ని ఇచ్చే లోకేష్ అండ్ కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మన నియోజకవర్గ లెవెల్లో నమ్మకాన్ని ఇచ్చే మన నాయకుడు బోడే ప్రసాద్ గారు ఉన్నారు. కాబట్టి మనకి ఎలాంటి చింత లేకుండా నిశ్చింతగా మీరు పడుకుంటే, మీరు సమస్యలు ఏదన్నా ఉంటే మెమరాండం ద్వారా ఆఫీస్కి వచ్చి సార్కి ట్రైనింగ్ చేస్తే సార్ పరిశీలించి దానికి అనుకూలంగా ఉన్న సమయంలో మనకి తప్పనిసరిగా మన సమస్యలు పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. నేను ఎప్పుడు ప్రజల వద్దకు పాలన అంటే విన్నాను, కానీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. నేను మీరు క్యాంపెయిన్కి వచ్చినప్పుడు కూడా దూరం నుంచి చూసినప్పుడు కూడా అనుకున్నాను అందరిలాగే ఉంటారేమో అని. కానీ తేడా తెలుస్తుందండి. ప్రజల వద్దకు పాలన ప్రత్యక్షంగా చూపించారు. అంటే బోడే ప్రసాద్ గారు అంటే ఎవరు అనుకున్నాను, కానీ మీరు వచ్చిన తర్వాత అర్థమైందండి వరప్రసాద్ గారని. ఓకే, మేము చెప్పిన సమస్యలు మాకంటే ఎక్కువ మీరు చెప్తున్నారు సార్.
అంటే చాలా వరాలు కానూరుని ఎలా మారుస్తారన్నది మీరు చాలా బాగా విశ్లేషించి చెప్పారు. సో మా కాలనీ వాస్తవులందరికీ కూడా మీరు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలి, మీరు మళ్ళీ మళ్ళీ వరాలు ఇస్తూ ఉండాలి అని ఎదురు చూస్తూ ఉంటాం సార్. ఒక్కసారి ఇన్ని బిల్డింగ్లు ఇన్ని గుమ్మాలు తట్టానంటేనే నేను పడిన కష్టం మీ అందరికీ తెలుసు. నేను ఎమ్మెల్యే అయ్యాను అంటే మీరందరూ కోరుకుంటే నేను అయ్యాను తప్పితే దీంట్లో మీ విజయమే ఉంది. నా విజయం మీ విజయమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందాక బాలాజీ గారు చెప్తా ఉన్నారు ఇబ్బంది పెట్టొద్దని. ఇబ్బంది పెట్టండి. పని అనేది ఛాలెంజ్గా తీసుకున్నప్పుడే మనం దాంట్లో సక్సెస్ చూస్తాం. ఈ రోడ్డు పెట్టేటప్పుడు అంటే నాకు వచ్చి అడిగారో లేదో నాకైతే తెలియదు, కానీ తిరిగేటప్పుడు అడుగుంటారు. కానీ నేను ఎమ్మెల్యే అవ్వగానే 2-3 రోడ్లు ఇక్కడ వర్షం పడి మునిగినప్పుడు ఇటు వచ్చాను. ఇమ్మీడియట్గా ఈ వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పి 7 నెలల క్రితమే ఈ వర్క్ పెట్టాం. ఒక్కొక్కటిగా చేసుకురావడం నిదానంగా లేట్ అయింది. ఇప్పుడు మీది అమరావతి కాలనీ, మన రాజధాని అమరావతితో పోటీగా చేస్తా నేను. మీరు గర్వంగా చెప్పుకునేటట్టు చేస్తా. నాకు సంవత్సరం టైం ఏముంది. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, మీకు ఖాళీ స్థలాలలో ఫోన్ నెంబర్లు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వండి. అవన్నీ మెరకతోలి బాగు చేసే విధంగా మేము యాక్షన్ తీసుకుంటాం. మాకు కొంత సమాచారం లేదు మా దగ్గర. ఈ ఖాళీ ప్లాట్లు అట్లా పల్లంగా వదిలేసి పిచ్చి మొక్కలు పెరిగిపోయి దోమలు. మొన్న ఒక మెగా ఈ ఫాగింగ్ మిషన్ ఒకటి టెండర్ పిలవండి, ఈ చిన్న చిన్న మిషన్లు అయితే ఇది చాలట్లేదని చెప్పి ఒక టెండర్ పిలిచాం. ఇక రాబోయే వారం రోజుల్లో వస్తుంది. అంటే దాని వలన దోమలు అయితే పోవట్ల. ఫాగింగ్కి దోమలు పోతే 24 గంటలు కూడా కొట్టేస్తాం, ఫాగింగ్ వలన పోవట్ల. కానీ మన ప్రయత్నం అయితే మనం చేయాలి. అలాగే మహానాడు రోడ్డు త్వరలో టెండర్లు పిలవబోతా ఉన్నాం. సుమారుగా ఒక సంవత్సరన్నర కాలంలో ఈ ఒక్క ఊరికే 25-30 కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. నేను ఒకళ్ళని విమర్శించను, కానీ కానూరు కొన్ని కబంధ హస్తాల్లో నుంచి బయటకు వచ్చిందేమో అనిపిస్తూ ఉంది. ఇంకా అంతకన్నా నేను ఎక్కువ మాట్లాడను. తప్పకుండా అభివృద్ధిలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువగా పనిచేయాలని నాకు చాలా ఆశగా ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, కానూరులో కాదు, నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ గల్లీలో ఏ ఇంటి దగ్గర ఏ సమస్య ఉందో కూడా నాకు కంఠోపాఠంగా తెలుసు. ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటే సమస్యలు తెలుస్తూ ఉంటాయి, మన ఆఫీసులో కూర్చుంటే తెలియదు. తప్పకుండా నేను ఒకటే అనుకున్నా, చాలాసార్లు చెప్పా, శాశ్వతంగా ఎమ్మెల్యే ఉండాలని నేను కోరుకోవట్లా. ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం మీ మనస్సుల్లో చిరస్థాయిగా మంచి పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా, కష్టపడతా ఉన్నా. తప్పకుండా మళ్ళీ రేపు 2029లో ఎన్నికలు వస్తే మీ అందరి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ